ఒక ఎమ్మెల్యే అక్బరీ శాఖ చేయాల్సిన పనులు కూడా ఆయన చేస్తున్నాడు. అండ్ అక్బరీ శాఖకు మించి ఆదేశాలు ఇస్తున్నాడు. హుకుం జారీ చేస్తున్నాడు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన చేస్తున్న హుకుం ఏంది అనేది చూద్దాం. సో, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. సో, నిన్న వైన్ షాప్స్‌లన్నిట్లో తిరిగి తనిఖీలు చేసిండు. యాక్చువల్‌గా తనిఖీలు చేయాల్సిన బాధ్యత అక్బరీ శాఖది. కానీ అక్బరీ శాఖ ప్లేస్‌లో మునుగోడు ఎమ్మెల్యే తిరిగి తనిఖీలు చేయడంతో పాటు, ఆయన పెట్టిన రూల్స్ సరిగ్గా పాటిస్తున్నారా లేదా అనేది కూడా తెలుసుకున్నాడు. రాష్ట్రమంతా ఒక లెక్క, గానీ మునుగోడులో వైన్ షాప్‌ల ఇంకొక లెక్క. సో, అక్బరీ శాఖకు అక్కడ ఉండే వైన్ షాప్ వ్యాపారులు ఎళ్లి మొరబెట్టుకున్నా కూడా రూల్స్ మారలేవు. అంత స్ట్రాంగ్ మరి అక్కడ రూల్స్. ఇంతకీ ఆయన పెట్టిన రూల్స్ ఏంటి అని అనుకుంటున్నారు గదా! సో, ఆయన పెట్టిన రూల్స్ అక్బరీ శాఖ ఖజానా నిండడానికి కాదు. అక్కడుండే పేద ప్రజల జేబు గుల్ల గాకుండా ఉండడానికి ఆయన పెట్టిర్రు రూల్స్. సో, ఆ రూల్స్ ఖచ్చితంగా వైన్ షాప్స్ వాళ్ళు పాటించాల్సిందే. లేదంటే వైన్ షాప్సే ఎత్తి పడేస్తా అంటూ కూడా హెచ్చరిక జారీ చేసిండ్రు. పాపం వ్యాపారులు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. మరి ఫాలో అవుతున్నారా లేదా అని తెలుసుకోవాలి అనంటే చెక్స్ చేయాలి గదా! అందుకని ఆయన కూడా చెక్ చేసే పనిలో పడ్డాడు. ఆయన పెట్టిన రూల్స్ ఏంటి తెలుసా? ఖచ్చితంగా ప్రతిరోజు మధ్యాహ్నం తర్వాతనే వైన్ షాప్ ఓపెన్ గావాలి. 6 తర్వాతనే పర్మిట్ రూమ్‌ల తాళం ఓపెన్ అవ్వాలి. సో, రాష్ట్రమంతా పొద్దున్నుంచి రాత్రి వరకు తాగేస్తున్నా, పర్మిట్ రూమ్‌లు ఓపెనే ఉన్నా, కొన్నిసార్లు అర్ధరాత్రి కూడా బ్లాక్‌లో మందు అమ్మేస్తున్నా పట్టించుకోరు ఎమ్మెల్యేలు. కానీ ఈయన తీరు మాత్రం అట్లా గాదు. ఇన్ కేస్ అక్కడ అట్లాంటి ఎవరైనా యాక్షన్ జేస్తున్నారంటే ఈయన రియాక్షన్ ఇంకోలాగుంటది. అందుకనే వైన్ షాప్ వ్యాపారులు ఖచ్చితంగా ఆయన రూల్స్ పాటిస్తున్నారు. నిన్న అక్బరీ శాఖ చేసినట్టు సారెళ్లి తనిఖీలు చేయడంతో పాటు హెచ్చరిక గూడా జారీ చేసిండ్రు. ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే వైన్ షాప్ ఉండదు అని గూడా హెచ్చరించిండ్రు.